హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బెండకాయ దప్పడం అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. దానికి బెండకాయలు కావాలి, ఉల్లిపాయ, కరివేపాకు మరియు చింతపండు రసం పిడికెడంతా, కొద్దిగా 2 స్పూన్ల శనగపిండి వాటర్లో కలిపి రెడీ పెట్టుకోవాలి. 3 టమాటాలు, అల్లం వెల్లిపాయ, ఉప్పు, కారం, పసుపు అండి, అంతే. కొంచెం గరం మసాలా. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని బెండకాయలను శుభ్రం చేసి కట్ చేసి ఇలా ఫ్రై చేయాలి 10 నిమిషాలు. ఇలా చేయడం వల్ల బెండకాయకు ఉన్న జిగురు అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇది స్టిఫ్గా అవుతాయి కొంచెం. తర్వాత ఈ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇవి అయినాక ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేస్తున్నప్పుడే మనం ఇందులో అల్లం వెల్లిపాయ పేస్టు, ఉప్పు, పసుపు వేసుకోవాలండి. ఇలా కలర్ అయితే వచ్చేయాలి బాగా. ఇప్పుడు అల్లం వెల్లిపాయ వేసుకొని కలుపుకుందాము. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకుందాము. తర్వాత ఉప్పు తగినంత వేసుకొని కలుపుకొని ఇందులో 3 టమాటాలు వేసుకొని ఫ్రై చేసిన బెండకాయలను కూడా వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే మగ్గించాలండి, అంటే ఉడకబెట్టాలి. ఇలా బెండకాయలను కూడా వేసేసుకొని 5-10 నిమిషాలు మూత పెట్టి ఉడికిద్దామండి. అంతలోపు మనం చింతపండు రసాన్ని తీసుకొని ఒక పక్కన స్టవ్ పైన పెట్టి 10 నిమిషాలైనా మసలబెట్టాలి. లేదు అంటే డైరెక్ట్ ఇందులో వేసుకొని మసలబెట్టొచ్చండి. అలా చేయడం వల్ల చింతపండు పులుపు అనేది, ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. ఇందులో 1 స్పూన్ కారం వేసుకుందాము. బాగా కలపాలండి. 5 నిమిషాలు ఇలా కలుపుకుందాము. కారం స్మెల్ రాకుండా బాగా కలపాలి. ఇందులోనే మనం ఒక చిన్న గ్లాస్, 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్తోని ఒక 5 నిమిషాలు అయితే ఉడికించాలండి. తర్వాత చింతపండు రసాన్ని వేసుకొని 10 నిమిషాలు పొయ్యి పైన మసలబెట్టాలి. ఈ పిప్పి తీసేసి వాటర్ వేసుకోవాలి. చింతపండు రసం బాయిల్ అవుతుందండి. ఇప్పుడు శనగపిండి 2 స్పూన్లు కలుపుకున్నాం కదా, అది వేసుకుందాం. శనగపిండి వద్దనుకుంటే బియ్యం పిండి 2 స్పూన్లు వేసుకోండి. కలిపేసి లాస్ట్ గరం మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.